ఫ్రీజింగ్ చేసిన గ్యామెట్స్ అంటే ఎగ్ గానీ, స్పెర్మ్ గానీ, ఎంబ్రియోస్ ఎన్ని సంవత్సరాలు ఫ్రీజ్ చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలా మంది ఏజ్ అడ్వాన్స్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, మనం కెరియర్ లో సెటిల్ అవ్వాలి, ఇంకా అనుకుని లేట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు, లేదు అంటే ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ సాధ్యమైనంత వరకు ఎగ్ ఫ్రీజింగ్ గానీ, కొంతమంది స్పర్మ్ ఫ్రీజింగ్ గానీ చేసుకుంటారు. లేదు, మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే కొంచెం డిలే చేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రీజింగ్ చేసుకోవటం కరెక్టే, కానీ ఎన్ని ఇయర్స్ ఫ్రీజింగ్ అనేది ఉంటుంది. కానీ ఫ్రీజింగ్ ఎన్ని ఇయర్స్ అనేది లేదు, ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. 100 ఇయర్స్ వరకు కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ -196 డిగ్రీస్ లో మెయింటైన్ అవుతా ఉంటే ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, మన ఇండియాలో లా ప్రకారం, ICMR గైడ్ లైన్స్, ART గైడ్ లైన్స్ ప్రకారం మనము మాక్సిమం 10 ఇయర్స్ కి మించి ఎగ్, స్పర్మ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోలేవు. కానీ కొన్ని మెడికల్ కండిషన్స్ లో స్పెషల్ పర్మిషన్స్ తీసుకుంటే మనం ఎక్స్ట్రాగా కొన్ని ఇయర్స్ దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీజింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటది. అండ్ టెంపరేచర్స్ కూడా మెయింటైన్ అవ్వాలి. మనం ల్యాబ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది, వాళ్ళు ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా, టెంపరేచర్స్ సరిగా ఫాలో అవుతున్నారా లేదా, ఫ్రీజింగ్ అలాంటి సెంటర్స్ లో మీరు ఫ్రీజింగ్ చేసుకుంటే బెటర్. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నాము, స్పర్మ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నాం అంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనేది కూడా ఉండదు అనమాట. మనం ఈ స్పర్మ్ గానీ, ఎగ్ గానీ ఏ ఏజ్ టైంలో మనం ఫ్రీజ్ చేసుకున్నామో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్, ఇఫ్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్, లెస్ దాన్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్, ఆ టైంలో మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లయితే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్, దాని తర్వాత మీరు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నారో మీ హస్బెండ్ స్పర్మ్ తో దాంట్లో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ కొంచెం బెటర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీ ఫ్రీజింగ్ అరౌండ్ 35 ఇయర్స్ ఆ టైంలో చేసుకుంటే ఆబ్వియస్ గా ఎగ్ కౌంట్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎగ్ తక్కువ ఉంటది కాబట్టి ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ కూడా ఆబ్వియస్ గా తక్కువ ఉంటుంది. సో ఎక్కడా గ్యారంటీ లేదు, లైక్ ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకున్నాం అంటే 100% ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అరౌండ్ 25 to 30 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ 10 మెచ్యూర్డ్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, సో ఛాన్సెస్ ఆఫ్ మీకు ఎంబ్రియో ఫామ్ అవటం ఓన్లీ మీ ఎగ్ క్వాలిటీ మీదే కాదు, మీ హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా, ఐ మీన్ లైక్ కెరియర్ లో దీని గురించి, ఎగ్ ఫ్రీజింగ్, మెడికల్ కండిషన్స్, షూర్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం మంచిదే. కానీ ఇవి కూడా తెలుసుకున్న తర్వాత మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మీకు ఫర్దర్ గా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నారో అవన్నీ మీకు క్లియర్ గా తెలుస్తాయి అన్నమాట. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.